ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం అనపర్తి పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కారుపై నిరసన గళం వ్యక్తం చేయడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిల పరిపాలనలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా రాష్ట్రంలో లక్షలాది విద్యార్థులు లబ్ధి పొందారని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీ 9:30 రాజమండ్రిలోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు వైఎస్ఆర్సీపీ నాయకులు వినతి పత్రం ఇవ్వనున్నట్టు, కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాపువరం గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, మా గ్రామానికి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ భూమిలో గల 12 ఎకరాల భూమిలో గల భూమిలోని 2 జిల్లాల చెత్తను సేకరించి బయోగ్యాస్ కంపెనీ పెడుతున్నారని మా దృష్టికి వచ్చిందండి. అది పంచాయతీ నోటీస్ బోర్డులో పెట్టారండి. 2 నెలల క్రితం అండి, నెల 15 రోజుల క్రితం పంచాయతీ బోర్డు మీటింగు మామూలుగా రిజిస్టర్లో పెట్టారండి. పెట్టిన దానికి నేను సంజాయిషి ఇచ్చానండి ఒక సర్పంచ్గా. ఎలాగంటే మా గ్రామంలో మీరు ఈ కంపెనీ నిర్వహించడానికి మొట్టమొదట మా గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ప్రజల యొక్క అభిష్టం మేరకు, ప్రజలు కోరిక మేరకు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారంగా మీకు తీర్మానం ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత ఎంఆర్ఓ గారు నేను ఏ లెటర్ అయితే పంపించానో ఆ లెటర్ని మళ్ళీ వెనక్కి పంపించేసి, ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మీరు తీర్మానం ఇవ్వాల్సిందే అని చెప్పేసి నా మీద ప్రెజర్ తేవడం జరిగిందండి ఎంఆర్ఓ గారు. నేను ఒకటే చెప్పానండి, ఎట్టి పరిస్థితిలో నేను తీర్మానం ఇవ్వడానికైతే మాత్రం నేను సమ్మతించనండి. గ్రామసభ పెట్టండి, ఊళ్ళోని గ్రామసభ పెట్టిన తర్వాత ప్రజల యొక్క తీర్పు ఎలా ఉన్నదో దాన్ని బట్టి నేను గ్రామసభ తీర్మానిస్తానని చెప్పేసి నేను చెప్పడం జరిగిందండి. అది అలా కొనసాగుతుంటుండగా ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇవ్వటం, మళ్ళీ ఆర్ఐ గారిని పంపటం, తర్వాత మళ్ళీ విఆర్ఓ గారిని పంపటం, ఇలాగా మళ్ళీ సెక్రటరీ గారితో పదే ఫోన్ చేయించటం, ఇలా నా మీద చాలా ప్రెజర్ తెస్తున్నారండి 2 రోజుల నుంచి కూడానండి. ఏమండి ఇలా తేగ ఆర్డీఓ గారి ఆఫీస్ నుంచి ఒకసారి ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి, ఏమండి తీర్మానం ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటని చెప్పి అడిగారండి. ఏమండి నాకైతే ఇబ్బంది లేదండి, ప్రజల యొక్క తీర్పు తీసుకున్న తర్వాత నేను తీర్మానం ఇస్తానని చెప్పి నేను చెప్పానండి అని చెప్పంటే, సరే అని చెప్పేసి వాళ్ళకు కూడా సమాధానం చెప్పానండి. చెప్పిన తర్వాత ఇలా గడిచే కొద్దీ మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్లో మళ్ళీ తీర్మానం ఇవ్వమని మళ్ళీ సెక్రటరీ గారు వచ్చారండి. ఏమంటే నేనైతే తీర్మానం ఇవ్వనని చెప్పాను, ఇంక 10 సార్లు నన్ను ప్రెస్ చేయొద్దని చెప్పానండి. చెప్పిన తర్వాత ఎంఆర్ఓ గారు ప్రెజర్ మీద బలభద్రపురం విఆర్ఓ శ్రీని గారు వచ్చి సెక్రటరీ గారిని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక నోటు ఒకటి రాయించుకున్నారండి వీడితోటి. అది నాకు తెలిసిందండి. అప్పుడు సెక్రటరీ గారిని, ఏమండి మీరు తీర్మానం ఏమన్నా రాసిచ్చారా ఏంటని చెప్పంటే, లేదండి తీర్మానం కాదు, నాతో నోటు పబ్లిక్గా రాయించుకున్నారండి. నోటు అతి చేరువుగా ఉంటాం. ఆ ప్రాంతంలో మరి ఒక డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడం, ఆ డంపింగ్ యార్డు కూడా అటు కాకినాడ నుంచి ఇటు రాజమండ్రి వరకు కూడా ఎక్కడెక్కడైతే ఉందో మున్సిపాలిటీ చెత్త కానీ గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త కానీ తీసుకుని వచ్చి అక్కడ డంపింగ్ చేసి దాని నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేయాలని మరి ప్రభుత్వం నిర్ణయించి, ఆ నిర్ణయం మేరకు గత 2-3 నెలల నుంచి కూడా స్థానిక కాపురం సర్పంచ్ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి అటు ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఈఓపీఆర్డీ దగ్గర నుంచి, పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ కూడా తీర్మానం ఇవ్వమని, అనుకూలంగా ఇవ్వమని మరి వారిని ఒత్తిడి తీసుకురావడం, అయినా ఒత్తిడికి లొంగకపోవడంతో ప్రభుత్వం ఏదో రకంగా దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, దానికి అనుగుణంగానే మరి మొన్ననే మరి ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారో వారు నారాయణ గారు
ఇక్కడికి రావడం, ఆ స్థలాన్ని పరిశీలించడం, ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు రాజమండ్రి నుంచి ఇటు కాకినాడ వరకు ఉన్నటువంటి చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డులో ఇక్కడ చేస్తాం, ఇక్కడి నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తామని. ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, అనపర్తి గ్రామం నుంచే డైలీ వచ్చే గ్రామ పంచాయతీ నుంచి వచ్చే చెత్తే సుమారు 25 ట్రాక్టర్లు ఉంటుంది. అది అటు కాకినాడ నుంచి ఇటు రాజమండ్రి నుంచి మరి జిల్లా వ్యాప్తంగా మరి వచ్చిన చెత్త అంటే ఎన్ని వందల లారీలు అవుతుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి. అంతేకాదు ఆ వచ్చిన చెత్త కూడా ముఖ్యంగా మరి ఒకేసారి అంతా కూడా అన్లోడింగ్ జరగదు. ఇటు ఏమైతే మరి లోడింగ్ తోటి వచ్చినాయో అవన్నీ కూడా రోడ్ల మీద ఇటు బలభద్రపురం దాటి అటు దొంతమూరు దాటి అక్కడి వరకు కూడా మరి ఇవన్నీ కూడా స్టాగ్నేట్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే స్టాగ్నేట్ అయ్యాయో అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తూ హోటల్స్ కానీ లేదంటే చిన్న చిన్న బడ్డీ కొట్లు కానీ మరి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కంటిన్యూగా అక్కడే కూర్చుంటారు. వారందరికీ కూడా ఈ చెత్త నుంచి వచ్చే ఈ మున్సిపాలిటీ చెత్త అంటే మీకు తెలియదే ఉంది, పంచాయతీల నుంచి వచ్చేది రకరకాలు ఉంటాయి. వీటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అవ్వనివ్వండి, లేదంటే వర్షాకాలం ఆ వెహికల్స్ అలా వెళ్తుంటే వర్షం పడి అందులో కొంత మురుగు వచ్చేసి ఆ రోడ్ల మీద పడితే మరి ఇన్ఫెక్షన్ ఏ రకంగా మరి ప్రభుత్వం చేయడానికి పర్మిషన్ ఇచ్చిన విషయం వాస్తవా అవునా కాదా? ఎందుకు మళ్ళీ కళ్ళబొల్లి మాటలు, అబద్ధాలు ఇవన్నీ కూడా ప్రజల్ని నమ్మించడానికి మీరు చేసే ప్రయత్నాలు. అంటే అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా అబద్ధాలు చెప్పి మొన్న ఎలక్షన్లో మరి లాభం పొందారు. ప్రజల్ని కొంచెం పాపం వాళ్ళని నమ్మించి, కానీ అబద్ధాలు ఎల్లకాలం నిలబడవు. ఆల్రెడీ ప్రజల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. అవన్నీ మీరే చూస్తారు, అది వేరే విషయం. చూడండి, ఇప్పుడు చెప్పండి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పర్మిషన్లు ఇచ్చినాయి? ఇంకో సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి విలేకరు సోదరులకే నేను అందిస్తున్నాను. అంతేకాకుండా మీ ప్రభుత్వంలో ముఖ్యంగా మీ మంత్రి గారు బలభద్రపురం గ్రామంలో కాపవరం గ్రామానికి సంబంధించిన 12 ఎకరాలకి డంపింగ్ యార్డ్ని అక్కడ ఒక విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేయడానికి ఆయన విజిట్కి రావడం, సాక్షాత్తు మరి మీ పార్టీకి అనుకూలమైనటువంటి పత్రిక ఈనాడు పేపర్లోనే వచ్చింది. చూడండి, ఇన్ని జరుగుతున్నా నాకు తెలియదు అని చెప్పడం అంటే ఎవరిని మోసం చేస్తారు? ఏంటంటే 2 నెలల నుంచి ఇవన్నీ జరుగుతున్నా మీకు తెలియదా? కనీసం పంచాయతీలో ఏదైనా బిల్లు శాంక్షన్ అవ్వాలన్నా కూడా ఎమ్మెల్యే గారి పర్మిషన్ లేకుండా చెయ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులందరినీ కూడా మరి ఎమ్మెల్యే గారు ఎంత ప్రయత్నం చేశాడా అన్నది ఈ విషయాన్ని బట్టే తెలుస్తుంది. ఏదో చూడండి, సామభేద దాన దండోపాయ అన్నట్టుగానే అన్ని రకాలుగానే అయిపోయింది. చివరకు లాస్ట్ అండ్ ఫైనల్ గ్రామ సభ, అది కూడా గ్రామ సభలో ఇది వ్యతిరేకంగా వస్తుందని అది కూడా క్యాన్సిల్ చేసి నిన్న మాత్రం ఎమ్మెల్యే గారు యూటర్న్ తీసుకున్నాడు. యూటర్న్ బాబులాగే ఈయన ఎమ్మెల్యే యూటర్న్ తీసుకున్నాడు. ఒకప్పుడు పాపం ఈయన ఎమ్మెల్యే గారు అనేవాడు, నాకు ఇప్పటికీ గుర్తే, నన్ను చాలాసార్లు చాలా రకరకాల పేర్లతోటి చాలా రకంగా వ్యంగ్యంగా అయ్యి మాట్లాడు. మరి తోటి అధికారులు 2 నెలల నుంచి ఇంత మేజర్ ప్రాజెక్టుకి ఎలాగా జరిగినా కూడా మరి ఆయన చెప్పలేదు అంటే, ఆయనకి నాకు తెలియలేదు అంటే, ఈయన ఒక చేతకాని ఎమ్మెల్యే అనుకోవాలా, ఒక దద్దమ్మ అనుకోవాలా? ఈయన ఒక ఎమ్మెల్యే కింద ఒకవేళ ఈయన తీసుకొచ్చిన అధికారులే ఈయన గుర్తించడం లేదా? అది ఆయనే గుర్తించుకోవాలి. ఏది ఏమైనా ఒకటే చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్కడ ప్లాంట్ పెడితే మాత్రం ప్రజల తీవ్ర ఆగ్రహాన్ని మీరందరూ కూడా చవి చూడవలసి వస్తుంది. ఈ ప్లాంట్ నిర్మాణం ఆపు చేయడానికి ఎంతవరకైనా పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతుతోటి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.